తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదు అధికారులు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక ఈసారి పరీక్షలకు సంబంధించి కూడా చాలా పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విజువల్స్లో చూసుకోవచ్చు, హైదరాబాద్లోని మహమూదియా కాలేజీలో ఉన్నాం. చూసుకోవచ్చు, నిమిషం నిబంధన ఉండడంతో కూడా సరిగ్గా 9 గంటల సమయానికి కూడా ప్రస్తుతానికైతే గేట్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈసారి పరీక్షలకు సంబంధించి కూడా ఇటు 9,80,000 మంది సంబంధించిన విద్యార్థులు ఇటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నారు. 1,520 సెంటర్లు కూడా ఇప్పటికే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. 27,000 మందికి పైగా ఇన్సులేటర్లు ఈ పరీక్షకు సంబంధించి కూడా హాజరు కాబోతున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కొన్ని చిన్న లోపాలు దొరికిన నేపథ్యంలో కూడా ఈసారి అలాంటి లోటుపాట్లను పూర్తిగా సమన్వయం చేసుకుంటూ కూడా ప్రస్తుతానికైతే అధికారులంతా కూడా ప్రత్యేక ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి కూడా నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో ప్రస్తుతానికైతే ఇటు విద్యార్థులంతా కూడా ఒక అరగంట 40 నిమిషాల ముందు కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కూడా ప్రారంభమయ్యేట్టుగా మనం చెప్పుకోవచ్చు. రేపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష కూడా ప్రారంభం కాకపోతే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులను సమయానికి పరీక్షా కేంద్రం తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పరీక్షా కేంద్రాల్లో కూడా ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ఆ సమయం అయిపోవడంతో కూడా ఒక విద్యార్థి ప్రస్తుతానికి పరీక్షా కేంద్రానికి వస్తున్నాడు. కానీ ప్రస్తుతానికైతే 9 గంటల లోపే కూడా పరీక్షా కేంద్రం రావాలంటూ కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు సూచించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆ విద్యార్థి లోపలికి వెళ్లకుండా గేటు వద్ద వేచున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే ముందు నుంచి గత కొద్ది రోజుల నుంచి ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పరీక్షకు సంబంధించి కూడా ప్రత్యేక నిమిష నిబంధన అమల్లో ఉంటుందని చెప్పినా కానీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా పరీక్ష రాసేందుకు అరగంట ముందే విద్యార్థులంతా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. కానీ కొంత సమయభావం లేకపోవడం, కొంత పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోకపోవడంతో కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, మహమూదియా కాలేజీలో ఒక విద్యార్థి ఒక 5 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇప్పటికే 9 గంటలకు కూడా పరీక్షా కేంద్రానికి తాళం వేశారు. ఖచ్చితంగా 9 గంటల లోపు వారి వచ్చినా మాత్రమే పరీక్షకి అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రస్తుతం చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకోవచ్చు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఎంతసేపు అయింది? మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? తెలియదా నీకు 9 గంటలకు రావాలి ఎగ్జామ్కి, ఆ తర్వాత అనుమతించాలని? ఎందుకు లేట్ అయింది? ట్రాఫిక్ ఫుల్ థీ. ట్రాఫిక్ అరగంట ముందు గంట ముందు ఎగ్జామ్స్ అంటే రావాలి కదా. తెలుగు एक मिनट ప్రస్తుతం చూసుకోవచ్చు, ఆ తండ్రితో మాట్లాడదాం. ट्रैफिक में आने में दुनिया का प्रॉब्लम, रास्ते में पूरा ट्रैफिक जाम. अभी 2-3 मिनट लेट हुआ हूँ, 5 मिनट लेट हुआ हूँ. 1 घंटे में स्टेशन 1 घंटा पहले निकले सर. 1 घंटा पहले निकले. 8 बजे 8 को 10 मिनट कम निकले भी. ये टाइम हुआ है तक. విజువల్స్లో చూసుకోవచ్చు, ఆ విద్యార్థి టోలీ చౌకి నుంచి కూడా వచ్చాడు. కొంత ట్రాఫిక్ జామ్ ఉండడంతో కూడా తాము ఒక నిమిషం లేట్ అయిందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల సూచన మేరకు కూడా ప్రస్తుతానికైతే 9 తర్వాత వచ్చిన వారిని ఎవరిని కూడా అనుమతించాం, 9 లోపే వచ్చిన వారిని అనుమతిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ లోపల సంబంధించిన సిబ్బంది కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. నిమిష నిబంధన, ఇటీవల కాలంలో నిమిష నిబంధన వ్యవస్థ కూడా కొంత
విద్యార్థుల జీవితాలను కొంత తారుమారు చేసిన పరిస్థితిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తాము ఎగ్జామ్ రాసేందుకు ఉదయం 7:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాం, కానీ తాము వచ్చే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఉండడంతో కొంత ఇబ్బందులు పడ్డాం. కానీ 4 నిమిషాల కొంత ఆలస్యమైంది. తాము తమ నిర్దేశించిన పరీక్షా కేంద్రానికి వచ్చాము, కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ తాళం వేసినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోపల మహమూదియా కాలేజ్ సంబంధించిన సిబ్బందితో కూడా విద్యార్థి ఎవరైతే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు కూడా ప్రాధేయపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమ నిబంధనల ప్రకారం తమకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా తాము ఖచ్చితంగా 9 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే అనుమతిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఇక్కడ చాలా పరీక్షా కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు చెప్పింది నిమిష నిబంధన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా కూడా ఒక అర్ధగంట ముందే రావాలని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ప్రశాంతంగా అక్కడక్కడ ఒకరిద్దరు విద్యార్థులు మినహా కూడా ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.